న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఏ క్షణంలో ఏం చేయబోతుందా అంటూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ కూడా తిరిగి అమెరికా మీద ప్రతి దాడులు చేసే అవకాశం ఉంది అంటూ సమాచారం అందుతోంది. అమెరికా దాడుల తర్వాత కొంతమంది ఇరాన్ పని అయిపోయింది అనుకున్నారు, మరికొంతమంది ఇంకా భయపడుతుందేమో అనుకున్నారు. అసలు ఇరాన్ ఏం చేయబోతుంది ఈ టైంలో అంటూ అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదే తరుణంలో ఇరాన్ చెప్పింది క్లియర్గా, ఖచ్చితంగా అమెరికా దీనికి ప్రతిఫలం మేము తీర్చుకుంటాం, అమెరికా నష్టం చవి చూస్తుందంటూ ఇరాన్ హెచ్చరించినటువంటి పరిస్థితి మనం చూసాం. దానికి తగ్గట్లుగానే ఇమ్మీడియట్గా రష్యాతో కాంటాక్ట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. రష్యా నుంచి కూడా ఒక అష్యూరెన్స్ కనిపించింది, ఒకవేళ గనక ఇరాన్ తిరిగి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే సపోర్ట్ ఉండే అవకాశం మనకు అక్కడ క్లియర్గా కనిపించింది. ఈ నేపథ్యంలో అసలు ఇరాన్ ఏం చేయబోతోంది, ఎక్కడ అటాక్ చేయబోతోంది అనేది చాలా కీలకమైనటువంటి ప్రశ్నగా మారింది ఇప్పుడు. అంటే అమెరికా మీద డైరెక్ట్గా అటాక్ చేస్తుందా? ఖచ్చితంగా అవకాశం లేదు. కానీ మరి అమెరికాని దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి, ఏం చేసే అవకాశం ఉంది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు హర్ముజ్ జలసంధికి సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. హర్ముజ్ జలసంధిని మేము మూసివేస్తామంటూ ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో అంటే దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవడానికి రెడీగా ఉంది, కానీ ఖచ్చితంగా మూసివేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ అలా గనక చేసినట్లయితే ఇప్పటికే అమెరికా కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయింది. ఇది ఇరాన్కి సూసైడ్ అవుతుంది, ఇరానే ఎక్కువ నష్టపోతుంది అంటూ అమెరికా రెస్పాండ్ అయింది. మరోవైపు అమెరికా మీద మరి ఎలా ప్రతీకారం తీర్చుకోబోతుంది ఇరాన్ అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఇరాన్ అమెరికా మీద డైరెక్ట్గా అటాక్ చేస్తుందా? ఖచ్చితంగా లేదు. కానీ ఏం చేయబోతుంది మరి అన్నప్పుడు అమెరికాకి సంబంధించిన సైనిక స్థావరాల మీద ఇరాన్ మీద దాడి చేసేందుకు ఇజ్రాయెల్కి సపోర్టుగా అమెరికా ఏవైతే సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుందో ఇరాన్ బోర్డర్లో, వాటిని డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడ అటాక్ చేయడానికి అవకాశం ఉంది ఇరాన్ అనేది ఒకసారి మనం చూద్దాం. వీ హ్యావ్ ఎ మ్యాప్ హియర్. ఈ మ్యాప్లో మనం క్లియర్గా చూడొచ్చు ఇరాన్ అమెరికా బేస్ల మీద ఎక్కడెక్కడ అటాక్ చేయడానికి అవకాశం ఉంది అన్నప్పుడు అసలు ముందుగా అమెరికాకి సంబంధించిన స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సైనిక స్థావరాలు అనేది మనం చూస్తున్నాం. రైట్, నిన్న కూడా మనం చూసాం. టర్కీ నుంచి మొదలు పెట్టుకుంటే, టర్కీ దగ్గర నుంచి మొదలు పెడితే టర్కీ, సిరియా, ఇరాక్, జోర్డాన్, అలాగే సౌదీ అరేబియా ప్రాంతం అంతా కూడా మనకు చూస్తూనే ఉన్నాయి. ఈ బోర్డర్ అంతా కూడా మొదటి నుంచి కూడా అమెరికా తమ సైనిక స్థావరాలను మెయింటైన్ చేస్తుంది. అలాగే ఇటు ఇరాన్ బోర్డర్లో, ఇది ఇరాన్ ఇక్కడ ఉంది మనకు, ఇక్కడ సౌదీ అరేబియా ఉంది. ఈ ఇరాన్ బోర్డర్లో మొత్తం అంతా కూడా ఈ రెడ్ డాట్స్ అన్నీ చూస్తున్నాం. ఇవన్నీ కూడా అమెరికాకి సంబంధించిన సైనిక స్థావరాలు. కారణాలు చాలా ఉన్నాయి. కేవలం ఈ ఉన్నటువంటి సైనిక స్థావరాలన్నీ ఇరాన్ కోసమే పెట్టిందంటే ఖచ్చితంగా కాదు. గతంలో ఐసిస్ మీద పోరాటంలో భాగంగా ఎప్పటి నుంచో మొబిలైజ్ చేస్తూ వస్తుంది అమెరికా తమ సైన్యాన్ని ఇక్కడంతా, ఈ ప్రాంతం అంతా కూడా. కాకపోతే నిన్న మొన్న ఈ గత 2-3 రోజుల్లో చాలా వరకు కొన్ని యుద్ధ నౌకలను పంపిన విషయం మనకు తెలిసిందే. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ను మనకు పంపింది, ఇక్కడ ఇజ్రాయెల్ కోసం పంపిన విషయం మనకు తెలిసిందే. దాంట్లో భాగంగా ఇక్కడ చూడొచ్చు యుఎస్ఎస్ ఫోర్డ్ కానీ, అలాగే ఇటు ఒమన్కి దగ్గరలో ఉన్నటువంటి కార్ల్ విన్సన్ కానీ, యుఎస్ఎస్ నిమిట్జ్ కానీ, ఈ మూడు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అలాగే మిగతా సైనిక స్థావరాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒమెన్ దగ్గర, అలాగే సౌదీ అరేబియా చుట్టుపక్కల ప్రాంతాల్లో, బహ్రైన్, ఖతార్, కువైట్, ఈ ప్రాంతాల్లో, అలాగే ఇది ఆఫ్రికా ప్రాంతం. ఈ ఆఫ్రికా ప్రాంతానికి సరిహద్దులో కూడా మనకి అమెరికాకి సంబంధించినటువంటి సైనిక స్థావరం క్లియర్గా కనిపిస్తోంది. సో ఈ స్థావరాలను ఇరాన్ అటాక్ చేసే అవకాశం ఉంది. కానీ వీటిలో ఎక్కడ అటాక్ చేయబోతోంది అనేది మాత్రం చాలా ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పుడు మరి అమెరికా ఏం చేయబోతోంది? ఇరాన్ ఖచ్చితంగా అటాక్ చేస్తామని చెప్తుంది. ఈ తరుణంలో అమెరికానేమో మీరు అటాక్ చేస్తే మేము తిరిగి ఇంకా పెద్ద ఎత్తున అటాక్స్ చేస్తామని అమెరికా చెప్తుంది. మరి ఇరాన్ అటాక్స్ని అమెరికా ఎలా ఎదుర్కోబోతోంది? ఓవైపు హర్ముజ్ జలసంధిని మూసేస్తాం, మేము భారీ ఎత్తున నష్టపరుస్తూ ఉంటాం. దీనివల్ల కొంత చైనా కూడా నష్టపోయే అవకాశం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఇప్పటికే భారత్ ఇరాన్ నుంచి ఎలాగో ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేసింది కాబట్టి భారత్కి పెద్దగా నష్టం లేకపోయినప్పుడు కూడా కొంత రూపాయి మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ఇంటర్నేషనల్ లెవెల్స్లో. ఇది పక్కన పెడితే చైనా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అమెరికా ఇప్పటికే బెదిరిస్తుంది, ఇది సూసైడ్ అవుతుంది ఇరాన్కి, ఇరాన్ ఎక్కువ నష్టపోతుంది అని చెప్తుంది. కానీ ఇరాన్ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తోంది. అండ్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్న నేపథ్యంలో ఎలా ప్రతీకారం తీర్చుకోబోతున్నారు అన్నప్పుడు ఇక్కడ ఇరాన్కి దారి కనిపిస్తుంది. అమెరికాను నష్టపరచడానికి ఇరాన్కి దగ్గరలో, ఇరాన్ చుట్టూ పెట్టినటువంటి ఈ బేస్లో, అమెరికన్
ఫోర్స్కి సంబంధించినటువంటి బేస్లన్నింటినీ కూడా ఇరాన్ టార్గెట్లో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నగా మారుతుంది. రైట్, ఈ అంశానికి సంబంధించి నా కొలీగ్ సచిన్ కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. సచిన్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సచిన్, మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ చాలా స్పాట్స్ ఉన్నాయి, రెడ్ డాట్స్ మనకు కనిపిస్తున్నాయి, ఖచ్చితంగా ఇరాన్కి దగ్గరలో ఉన్నాయి, అమెరికాకి వీక్ స్పాట్స్గా మనకు కనిపిస్తున్నాయి వాళ్ళ సైనిక స్థావరాలు. సో ఇప్పుడు ఇరాన్ తిరిగి ఖచ్చితంగా అమెరికా మీద దాడి చేస్తూ ఉంటుంది, దానికి రష్యా కూడా సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. సో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నప్పుడు ఎలా చూడొచ్చు, ఇరాన్ అమెరికాని ఎలా దెబ్బ కొట్టే అవకాశం ఉంది? రైట్, ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవాలంటే ఇక్కడ నందు యాక్చువల్లీ మ్యాప్ కూడా మనం చూడడం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం కూడా మీరు ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇది చాలా కీలకం. ఎందుకంటే కనుక ఇక్కడ ఇప్పుడు మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఇరాన్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఎందుకు నేను ఇంత మాట అన్నానంటే కనుక గతంలోనే చెప్పుకొచ్చింది ఇరాన్కి సంబంధించి ఏముందంటే కనుక ఇరాన్కి సంబంధించి గతంలోనే ఏం చెప్పుకొచ్చిందంటే ఇక్కడ అమెరికాకు సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా కనుక రంగంలోకి దిగితే గుర్తుపెట్టుకో బహుశా ఈ 1,000 కాదు 5,000 ఇలా చూపించదని చెప్పుకోవాలి ఇరాన్ అమెరికాకి. నువ్వు కనుక రంగంలోకి దిగితే నీ బేసెస్ని పేల్ చేస్తాం, నీ బేసెస్ మీద అటాక్కి దిగుతావంటే ద వెరీ నెక్స్ట్ డే అంతటి అమెరికా కూడా ఆలోచించింది, లేదు నువ్వు మా బేసెస్ని టచ్ చేయకు అని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది. బట్ ఇదే అమెరికా ఈరోజు ఇజ్రాయెల్ ప్రెషర్తో రంగంలోకి దిగిందా అంటే కనుక అటువంటి అనుమానం కూడా రేగుతోంది. ఎందుకంటే మాకు సంబంధం లేదు, యుఎస్ మాకు సంబంధం, మేమే రంగంలోకి దిగుతాం కొట్టేస్తాం అంటూ ఇజ్రాయెల్ చెప్పుకొచ్చిందంటూ కూడా కాస్త చర్చ జరిగింది. బట్ దీనికి సంబంధించి డీటెయిల్గా వెళ్లే కన్నా ముందు దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం the content which we are telling to you, the content which we are presenting to you, somewhere the people are quoted about some words. So we are quoting those words here to tell the truth of the world, what international developments are taking place. So here disturbing content, there is some disturbing content when we are presenting somewhere else. So somewhere in the content. So viewer discretion is advised. This is the disturbing content, viewer discretion is highly advised. అట్ ద సేమ్ టైం ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే జియో పాలిటిక్స్ లెవెల్లో అమెరికాలో ఉన్న ఉన్నత స్థాయి వ్యక్తులకు సంబంధించి కొన్ని పదాలను ఉపయోగించడం జరిగింది. అర్థం ఏంటంటే కనుక ఆ ఇంటెన్సిటీ తెలపడానికి. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, మీరు ఇక్కడ మాట్లాడుకుంటున్న క్రమంలో ఇప్పుడు బేసెస్ చాలా దగ్గరగా ఉన్నాయి, దీని మీద దాడి చేస్తుంటే సాధారణంగా ఇక్కడ ఒక 30,000 మందో 40,000 మందో సైన్యాన్ని మాత్రమే మోహరించే పరిస్థితి ఉంది. బట్ ఇప్పుడు 50,000 మంది సైన్యాన్ని ఇక్కడ మోహరించిందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు కార్ల్ విన్సన్, నిమిట్జ్, దాంతోపాటు ఫోర్డ్, ఇవి సాధారణమైన యుద్ధ నౌకలు కాదు, ఇవి డెస్ట్రాయర్స్. అంటే అటు నుంచి మిజైల్స్ వస్తే పేల్చేయగలవు. అట్ ద సేమ్ టైం మాట్లాడుకున్న సందర్భంలో ఇవి క్యారియర్స్ కూడా, అంటే ఇవి ఫైర్ చేయగలవు కూడా, ఈ మిజైల్స్ని ప్రయోగించగలవు. మీరు చూడొచ్చు ఇక్కడ అరేబియా సముద్రానికి సంబంధించి కార్ల్ విన్సన్కి సంబంధించి కావచ్చు, నిమిట్జ్ కావచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది ఎందుకు ఉంది మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ హౌతీలు ఇక్కడ టార్గెట్ చేసే అవకాశం ఉంది. సో ఇది దీని సంగతి చూసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ పర్షియన్ ఆఫ్ గల్ఫ్ కింద మాట్లాడుకున్న సందర్భంలో అంతకన్నా ముందు హార్ముజ్ జలసంధికి సంబంధించి ఏమైనా ఇష్యూ లాంటివి ఏమైనా తలెత్తితే కార్ల్ విన్సన్ ఇది చూసుకోగలదు, ఆ సిచ్యువేషన్ మనకి అర్థం అవుతుందన్నమాట. సో ఈ కార్ల్ విన్సన్ అనేది ఇక్కడ సంగతి చూసుకుంటుంది, హార్ముజ్ జలసంధికి సంబంధించి అని భావించవచ్చు. అట్ ద సేమ్ టైం యుఎస్ఎస్ నిమిట్జ్కి సంబంధించి రెడ్ సీ మీదుగా వచ్చే రెడ్ సీ మీదుగా వచ్చే వాణిజ్య నౌకలకి సంబంధించి ఇబ్బంది కలిగితే ఇక్కడ ఉన్న